రామెన్ మసాలా నూడిల్స్ ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీగా రోజు తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టినా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా అప్పటికప్పుడు స్పైసీగా హెల్దీగా రామన్ మసాలా నూడిల్స్ నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని 1 by 1 క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేయించుకొని సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 కోడిగుడ్లను ఉడికించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ లేదా మిరియాల పొడితో గార్నిష్ చేసుకోవాలి. 2.5 లీటర్ల నీళ్లను కాగబెట్టుకొని నీళ్లు తెరిలేటప్పుడు మసాలా పొడి వేసుకొని అలాగే నూడిల్స్ కూడా వేసుకొని ఉడికించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దించే ముందు కొత్తిమీర చల్లుకొని ఇలా బౌల్స్ లో చక్కగా నూడిల్స్, చేసిన కర్రీని అలాగే ఎగ్స్ ని ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసామంటే కళ్ళకి ఇంపుగా, కడుపు నిండుగా జ్యూసీగా హెల్దీ రామన్ మసాలా నూడిల్స్ రెడీ. నచ్చిందా? ప్లీజ్ కామెంట్.